హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఇంట్లోనే సింపుల్గా చిట్టుముత్యాల చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలి ఈరోజు చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికోసం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, ఒక 5 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, 5 పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నేను 2 కేజెస్ చికెన్ తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కేజీన్నర రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 2 కేజెస్ చికెన్ వేసుకుంటున్నాను. ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. మనకి కాసేపటికి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇదంతా వేగేలోపు నేను కేజీన్నర రైస్ తీసుకుంటున్నాను. చూడండి, ఇవే చిట్టుముత్యాల రైస్. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. మీరు ఆవు నెయ్యి ప్లేస్లో గేదె నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలా కూడా ఎలా ప్రిపేర్ చేయాలన్నది మన ఛానల్లో ఉంది. ఇదంతా రైస్కి బాగా పట్టేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న రైస్ని పక్కన పెట్టి చూడండి, మనకి చికెన్ నుంచి వాటర్ అంతా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 3 స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ చికెన్ పీసెస్కి కారం, ఉప్పు, మసాలా అన్నీ కరెక్ట్గా పట్టేంత వరకు వీటిని ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఈ చిట్టుముత్యాల చికెన్ పులావ్కి అన్నీ వేయించుకుని చేస్తాం. ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేగిన దాన్ని పక్కన పెట్టి వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇందులో హోల్ గరం మసాలా వేసి టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ చేసుకుందాం. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ కొలతతోనే నేను వాటర్ మరిగించుకుంటున్నాను. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు వేరొక స్టవ్ మీద ఒక దల్సరి కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు ఆయిల్ కూడా హీట్ చేసుకోవాలి. ఇదంతా బాగా హీట్ అయిన తర్వాత చిన్న సైజ్ ఆనియన్స్ కట్ చేయకుండా 10 నుంచి 12 తీసుకొని ఇలా ఆయిల్లో వేయించుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ మనకు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించవసరం లేదు. ఇవి ఆల్రెడీ మనం రైస్ బాయిల్ చేసుకునేటప్పుడు ఇవన్నీ ఉడుకుతాయి. ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఇలా హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇదంతా ఇలా వేగిన తర్వాత ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. ఈ రైస్ మనకు ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అయినా సరే మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఇవి వేయించుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి పులావ్ మంచి టేస్ట్ వస్తుంది. మనం చేసే ప్రతి ప్రాసెస్ కూడా వేయించుకొని మరీ చేస్తున్నాం. ఇలా వేయించుకున్న దాంట్లో ఆల్రెడీ మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ ఇందులో వేసుకోవాలి. మరొక 2 నిమిషాల పాటు ఇదంతా ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి. మనకి చికెన్లో ఉన్న ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ కూడా రైస్కి కూడా బాగా పడతాయి. ఇది వేగేలోపు ఆల్రెడీ మనం వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది బాగా హీట్ అయిపోయింది.
ఇప్పుడు ఈ పైన మసాలా మొత్తం తీసేసి ఈ వాటర్ మొత్తం రైస్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ వేసాము, ఆ వాటర్ బాయిల్ చేసుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాము. ఇప్పుడు సరిపోకపోతే సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని దీనిపైన కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత రైస్ ఇలా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మరో 10 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. మరో 10 నిమిషాల తర్వాత చూడండి, మనకు పులావ్ పంచి పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. ఈ టేస్టీ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మరికొంతమందికి షేర్ చేయండి.